హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో భారత ద్వీపకల్పంలోని తూర్పు దిశగా ప్రవహించే నది ఏది? అయితే మన ద్వీపకల్పంలో కనుక చూసినట్లయితే తూర్పు దిశలో ప్రవహించే నది ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మహానది. మహానది కనుక చూసినట్టయితే భారత ద్వీపకల్పంలోని తూర్పు దిశగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణం వైపు భారతదేశంలో ఇవ్వబడిన నదుల సరైన క్రమము ఏది? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి. జస్కర్, ప్యోక్, షోక్, సట్లెజ్, స్పితి. ఇవి ఉత్తరం నుండి దక్షిణం వైపుకు భారతదేశంలో ఇవ్వబడినటువంటి నదుల సరైన క్రమంగా చెప్పవచ్చును. ఏంటి అండి అవి? జస్కర్, షోక్, సట్లెజ్, స్పితి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆంధ్రప్రదేశ్లో కావేరి నది జన్మిస్తుంది. ఇది సరైనది కాదు అని చెప్పవచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే కావేరి నది జన్మించదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రాంతాలలో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర షెల్ఫ్ ఈ క్రింది ఏ ప్రదేశంలో కనుగొనబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుండి. అయితే ఈ క్రింది ప్రాంతాల్లో భారతదేశం యొక్క విశాలమైన ఖండాంతర షెల్ఫ్ ఈ క్రింది ఏ ప్రదేశంలో కనుగొనబడింది అని అంటే కృష్ణా మరియు గోదావరి డెల్టాల నుండి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఈ క్రింది సరస్సులలో ఏది అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. సాంబార్. అంటే అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉన్నటువంటి సరస్సు ఏది అని అంటే సాంబార్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉప్పు సరస్సులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇక్కడ రాజస్థాన్. అయితే అత్యధిక సంఖ్యలో ఉప్పు సరస్సులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్ అండి. రాజస్థాన్లో కనుక చూసినట్లయితే ఎక్కువ సంఖ్యలో ఉప్పు సరస్సులు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 4, 3, 2, 1. ఏ వచ్చేసి 4. ఎంత అండి? ఏ వచ్చేసి 4. తాపి అన్నది బేతుల్. నెక్స్ట్ నర్మదా అమర్కంటక్. నెక్స్ట్ కృష్ణ మహాబలేశ్వర్. నెక్స్ట్ కావేరి వచ్చేసి ఇక్కడ కావేరి అంటే ఇక్కడ తాపి అనేది బేతులండి. నెక్స్ట్ నర్మదా అమర్కంటక్, కృష్ణ మహాబలేశ్వర్ కలదు. నెక్స్ట్ క్వశ్చన్. అంటే 4, 3, 2, 1 ఇక్కడ ఏ వచ్చేసి 4 అండి. బి 3 అమర్కంటక్. నెక్స్ట్ సి 2. నెక్స్ట్ డి 1 అండి. డి 1 బ్రహ్మకిర్. అంటే ఇక్కడ ఏ విధంగా ఇవ్వడం ఏంటంటే సరిపోల్చండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. నదులు మరియు అవి ఉన్నటువంటి స్థలాలు ఇవ్వడం అయింది. అయితే ఇక్కడ తాపి అనున్నది బేతుల్లో కలదు. నర్మదా అమర్కంటక్. నెక్స్ట్ కృష్ణ మహాబలేశ్వర్. నెక్స్ట్ కావేరి ఇది బ్రహ్మగిరిలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది జతల్లో ఏది సరిగా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. నర్మదా, సత్నా,
నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ అంటే ఈ క్రింది వాటిని ఇక్కడ భారతదేశ రాష్ట్రాల్లోని బీచ్లండి మరియు రాష్ట్రాల పేర్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 3154. అంటే ఇక్కడ 3154 అండి. ఇక్కడ 3154 అంటే ఇక్కడ ఏ వచ్చేసి 3 గుజరాత్లో కలదు, ఏ వచ్చేసి 3 అండి, గుజరాత్లో కలదు. లాసెస్పేట్ బీచ్ ఇది ఆంధ్రప్రదేశ్లో కలదు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే 3154 కదండి. అయితే నెక్స్ట్ ఏంటంటే దేవ్ బీచ్ బాచ్ ఇది కర్ణాటకలో కలదు. ఏ 3 అండి, ఏ వచ్చేసి 3, బి వచ్చేసి 1, సి వచ్చేసి 5 అండి కర్ణాటక. నెక్స్ట్ సింకేరియం బీచ్ అనేది గోవాలో కలదు. 31 అంటే ఇక్కడ గోపీనాథ్ బీచ్ అనేది గుజరాత్లో కలదండి. నెక్స్ట్ లాసెస్పేట్ బీచ్ అన్నది ఆంధ్రప్రదేశ్, దేవ్బావ్ బీచ్ అన్నది కర్ణాటక. నెక్స్ట్ సింకేరియం బీచ్ అన్నది గోవాలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ నది వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నర్మదా. అంటే నర్మదా నది కనుక చూసినట్లయితే వింధ్య మరియు సాత్పుర శ్రేణుల మధ్య ప్రవహించడం జరుగుతుంది. అమరావతి, భవాని, హేమావతి మరియు కవిని అన్నది క్రింది ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కావేరి. అంటే ఈ నదులన్నీ కలిపి కావేరి నదికి ఉపనదులుగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్రింది నదులను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 మరియు 3. అంటే ఇక్కడ 2 మరియు 3 అంటే ఇక్కడ కోసి మరియు గండకు యమున నదితో సంబంధం కలిగి ఉంటాయని పరిగణలోనికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గంగా వ్యవస్థ యొక్క ఈ క్రింది ఉపనదులలో ఏది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సోస్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ అంటే ఏ వచ్చేసి 4, నెక్స్ట్ బి 3, నెక్స్ట్ సి 2, నెక్స్ట్ డి 1. అంటే గోదావరి మంచిర్యాలలో కలదు. నెక్స్ట్ అంటే ఇక్కడ అంటే నదులు ఉపనదులు అండి. అయితే గోదావరి నదికి మంచిర్యాల ఉపనది. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ కదండి. అయితే 432 అని అంటే ఇక్కడ గోదావరి వచ్చేసి మంజిరకు, గోదావరి నది యొక్క ఉపనది మంజిరా అండి. నెక్స్ట్ కృష్ణ వచ్చేసి కృష్ణ నదికి ఉపనది భీమా. నెక్స్ట్ యమునా నదికి ఉపనది చంబల్. నెక్స్ట్ గంగా నదికి ఉపనది సోస్ నదిగా చెప్పవచ్చును. సో ఇవి నదులు ఉపనదులు అండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో గంగా నది ఒడ్డున లేని నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరం కాశీ. అయితే గంగా నది ఒడ్డున లేనటువంటి నగరం ఏది అనంటే ఉత్తర కాశీ. నెక్స్ట్ బ్రహ్మపుత్ర, ఇరావాడి మరియు మేకాంగ్ నదులు టిబెట్లో ఉద్భవించాయి మరియు వాటి ఎగువ ప్రాంతాల్లో ఇరుకైన మరియు సమాంతర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తాయి. అయితే ఈ నదులు బ్రహ్మపుత్ర భారతదేశంలో ప్రవహించే క్రమంలో యు మలుపు తిరుగుతుంది. ఈ యు మలుపు గల ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైన ఏ మరియు బి 2.
అంటే ఏ మరియు బి రెండు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంటే ముడుచుకున్న హిమాలయ శ్రేణుల ఉద్ధరణ, నెక్స్ట్ భౌగోళికంగా యువ హిమాలయ వాక్య నిర్మాణ వంపు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది నదులలో పేర్కొన్న నదులలో ఏది పొడవైనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గోదావరి. గోదావరి నది కనుక చూసినట్లయితే పొడవైన నదిగా చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళు భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి 3. అంటే కేవలం 3. నర్మదా నది కనుక చూసినట్లయితే భారతదేశంలో పశ్చిమంగా ప్రవహించే నదిగా గుర్తించవచ్చును. ఏ నది అండి? నర్మదా. నెక్స్ట్, నది దిగువ భాగం కొన్నిసార్లు అవక్షేపాలతో ఎందుకు కొట్టుకుపోతుందనే అంశం దృష్ట్యా ఈ క్రింది వాటిలో సరైన వివరణని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 2, 3. అంటే ఇవి 3 సరైనవిగా చెప్పవచ్చును. 1, 2, 3 అని అంటే ఇక్కడ నది యొక్క లోయ దాని దిగువ భాగంలో విశాలంగా ఉంటుందండి. నది యొక్క దిగువ ప్రవాహంలో వేగం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, డెల్టా కొన్నిసార్లు నది దిగువ భాగంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కారణం చేత నది దిగువ భాగం కొన్నిసార్లు అవక్షేపాలతో కొట్టుకుపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దక్షిణ నుండి ఉత్తరానికి ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సోస్ నది. ఇది దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో భారతదేశంలోని ఏ నదిని జాతీయ నదిగా ప్రకటించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జాతీయ నదిగా ఏ నదిని ప్రకటించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి గంగా. గంగా నదిని మన జాతీయ నదిగా ప్రకటించడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వారిలో యమునా నది యొక్క ఉపనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి గండక్. అంటే యమునా నది యొక్క ఉపనది కానిది ఏది అని అంటే గండక్. నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది నదులలో ఏది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ ఆప్షన్ బి అండి నర్మదా. డెల్టాను ఏర్పరిచినటువంటిది ఏంటిది అని అంటే నర్మదా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారత ఎడారిలో ముఖ్యమైన నది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే భారత ఎడారిలో ముఖ్యమైన నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి లూని. లూని నది కనుక చూసినట్లయితే భారతీయ ఎడారిలోని ముఖ్యమైన నదిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రస్తుతం ఉనికిలో లేని నది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి సరస్వతి. సరస్వతి నది కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి ఉనికిలో లేనటువంటి నదిగా చెప్పవచ్చును. ఏ నది అండి? సరస్వతి నది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.